884 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల వెల్లడి. నారా లోకేష్ 100 రోజుల కార్యాచరణతో మంచి ఫలితాలు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టిప్పర్ డ్రైవర్లపై ఎమ్మెల్యే బత్తుల తీవ్ర ఆగ్రహం నియోజకవర్గం ప్రాంతంలో ఆకస్మిక పర్యటనలు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలుపుదల చేయాలి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ర్యాలీ మానవహారం. చందా సత్రం అభివృద్ధికి 1.50 కోట్ల నిధులు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ధాన్యం కొనుగోలులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయా? రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారా? రైతులను మోసం చేస్తే రైసు మిల్లుల సీజ్తో పాటు పోలీస్ కేసులు తప్పవా? భూపాల్పల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మిక తనిఖీలతో మిల్లర్లలో కలకలం రేగింది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి గణపురంలోని జానకిరామ్ రైస్ మిల్, చిట్యాల మండలం కైలాపూర్లోని లక్ష్మీ నరసింహ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రైతులకు వెంటనే ట్రక్ షీట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు సహించబోమని, రైతులకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక జిల్లాలో 90% మక్కల కొనుగోలు పూర్తయిందని వెల్లడించిన ఎమ్మెల్యే వర్షాల నేపథ్యంలో కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ఫుడ్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరంలో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మిగిలిన అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ, మ్యూజియం ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ఏర్పాట్లో ఎలాంటి ఆలస్యం సహించబోమని అన్నారు. ముఖ్యంగా మ్యూజియం పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు సమయానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి నదిలోకి భక్తులు వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్ఓ వసంత కుమారి, డిఎస్పీ సూర్యనారాయణ, ఆర్డీఓ రవీందర్, దేవస్థానం ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేషన్ చేసి అన్ని ఏర్పాటు మనం చేశాం. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్, టెంపరీ టాయిలెట్స్, శానిటేషన్, మెడికల్ క్యాంప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, షవర్ ట్యాప్స్, ఎక్కువ పార్కింగ్ కూడా మనం అరేంజ్ చేసాం. ఆల్మోస్ట్ 245 ఎకర్స్కి ట్రాఫిక్ కోసం కొత్త రోడ్స్ కూడా తయారు చేసాం. సో పార్కింగ్ ప్లేసెస్ నుంచి సరస్వతి ఘాట్ వరకు మనం షటల్ బస్సెస్, ఫ్రీ షటల్ బస్సెస్ కూడా ప్లాన్ చేసాం. సో భక్తులు ఒక్కసారి పార్క్ చేసిన తర్వాత డైరెక్ట్ షటల్ బస్సెస్లో మీరు ఇక్కడ డైరెక్ట్లీ సరస్వతి ఘాట్లో రావచ్చు. అండ్ దెన్ సిమిలర్లీ షటల్ బస్సెస్ నుంచి మీ పార్కింగ్ ప్లేస్లో కూడా మీరు ఆ బస్లో మీరు వెళ్ళొచ్చు. 12 డేస్లో ప్రతిరోజు మన కాళేశ్వరం టెంపుల్లో ఒక కళ్యాణ మండపంలో ఒక ప్రతి డే హోమం కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీడే మన సరస్వతి ఘాట్లో కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈవినింగ్లో మనం ప్లాన్ చేసాం. ప్రతిరోజు తెపోత్సవం కూడా చేస్తున్నా. అండ్ దెన్ టెంట్ సిటీ కూడా ఈసారి మనం ప్లాన్ చేసాం. సో టెంట్ సిటీ కూడా అందరు భక్తులు ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ స్టే చేసి దే కెన్ హోలీ ఎన్వైరన్మెంట్లో దే కెన్ హ్యావ్ రిలాక్సేషన్. ఈసారి మనం ఒక మ్యూజియం కన్స్ట్రక్షన్ చేసాం. అది కూడా మనం ఈ పుష్కరాలలో ఇనాగ్రేట్ చేస్తాం. సో మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం అన్ని అరేంజ్మెంట్స్ తయారైంది. అందరు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. అండ్ పుష్కరాలకు మేము అందరు కలిసి ఒక విజయవంతంగా మనం ప్లాన్ చేయాలి. కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తితో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత బిడ్డ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి చెంది సరిగ్గా 4 ఏళ్లైంది.
అతనికి నివాళులు అర్పించారు. గత ప్రభుత్వంలో దళితులపై జగన్మోహన్ రెడ్డి ఎన్నో దాడులు చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా ఎంతో మంది దళితుల్ని విదేశాలకు పంపిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. అంబేద్కర్ పేరును తీసేసి విదేశీ విద్యకు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని రాక్షస ఆనందం పొందిన సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెట్టుబడులు తీసుకువస్తూ మిసైల్ హబ్, రాకెట్ రాడర్ కేంద్రం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఏరో సిటీలు ఏర్పాటుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో మళ్లీ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కడతారు. దళితులకు అనగదొక్కింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకొని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేస్తున్నారు. 2021-2022 మేలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి. పెట్రోల్ డీజిల్ మీద తగ్గించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతావు అంటే వీళ్ళకు ఒక అలవాటు ఉంది. పైనుంచి కింద వరకు మా బాబాయిని గొడ్డలితో చంద్రబాబు నాయుడు చంపాడు అని చెప్పమంటాడు. ఎవరు చంపారు? నారాసుర రక్త చరిత్రని నువ్వు అన్నావు. ఎవరు చంపింది? ఎవరో చెల్లిని తల్లిని బయటికి వెళ్ళగొట్టింది ఎవరో మీరు మాకు చెప్తారా? శవాలు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. మీరే సంతకాలకు వెళ్ళారు ఆ రోజున ముఖ్యమంత్రి కోసం తండ్రి చచ్చిపోతే. ఇదే జోగి రమేష్ లాంటి కొంతమంది యాదవులు. చిరంజీవి గారు అవాక్ అయిపోయాడు. ఇదేంటే అక్కడ శవం ఉంటే ఇక్కడ సంతకాలు ఏంటి, ఎల్లండి తర్వాత చూద్దాం అన్నాడు. వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, విద్యుత్ ఛార్జీలని 9 సార్లు పెంచారు. దాదాపు 32,000 కోట్లు ఆ రోజున ప్రజల మీద వేశారా మీరు? 1,29,000 కోట్ల అప్పులు విద్యుత్ రంగాన్ని ముంచేశారే. దాంతోపాటుగా మరి డిస్కంబుల్ మీద 50,000 కోట్లు అప్పులు చేస్తే దాన్ని తట్టుకుంటా ఈ 1,29,000 కోట్లు తట్టుకుంటా 24 గంటలు విద్యుత్ ఇస్తూ, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ, ఎస్సీ ఎస్టీలకు ఇస్తూ, చేనేత రంగానికి ఇస్తూ, నాయ బ్రాహ్మణులకు ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఒక పరిపాలనా దక్షుడిగా చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారికి చేస్తున్నారు, మా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ గురించి కూడా మాట్లాడుతున్నాడు జోగి రమేష్. 2,700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళాడు. ఎవడు కట్టాడు రా బాబు? ఎవడు కట్టాడు అంటే మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే మేం కట్టాం. అది ఆ బకాయిలు మేం కట్టాం. ఆరోగ్యశ్రీని ఈరోజు మీరు రాష్ట్రాన్ని ముంచేశారు, అప్పుల్లో ముంచేశారు, తాకట్లు పెట్టేశారు, అందిన గారికి దోచేసుకున్నారు. అయినా కూడా అవన్నీ తట్టుకుని ఆ 2,700 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టి ఇవాళ 2,200 రకాలైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం అందిస్తా ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, మేము కాదంటలా, కానీ ఎక్కడ ఆపలేదే. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కవరం నాటికి సీఎంఆర్ఎఫ్ కింద 1,47,314 మందికి 1,298 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత. అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ పుట్టకే అబద్ధం. కనీసం మీరు ఉద్యోగస్తులకు నెలాఖరు వచ్చేపాటికి జీతాలు అయినటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. కాదా నేను అడుగుతున్నా? జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులకు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? వచ్చిన మరుక్షణమే సిపిఎస్ రద్దు చేస్తాన్నావు. చేసావా? చేయలేదే. అదేవిధంగా ఇసుక జేపీ వెంచర్స్ పేరుతో రాష్ట్రం మొత్తం కూడా ఒకళ్ళకే ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తోలుకున్నారంటే వాస్తవం కాదా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు తోలుకోలేదా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోపిడీ చేయలేదా? లిక్కర్ విషయంలో ఎప్పుడైనా ఈ పాలసీ ఉందా? లిక్కర్ విషయంలో తయారీ మీరే, అమ్మేది మీరే. ఆ డబ్బులు సాయంత్రానికి తాడేపల్లి లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రి కోట్లు పంచుకున్నారు కదా. క్యాష్ని లేదు కదా. అక్కడ సీసా మా గ్లాసు కొనుక్కోవాలంటే ఫోన్పే ఒప్పుకుంటాడు మా పామర్ శివలాంటి వాళ్ళు. కానీ ఈ ఓనరు జగన్మోహన్ రెడ్డి మాత్రం క్యాష్ కావాలి ఆయనకి. ఎందుకంటే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. 50,000 మంది తాలిబొట్లు తెంపేశారు ఆడబిడ్డలదే. 50,000 మంది చనిపోయారే ఆ లిక్కర్ తాగి. నేను అడుగుతున్నా, ఆ పక్క రాష్ట్రంలో ఎప్పుడైనా చెక్ పోస్ట్ ఎవరైనా పెట్టారా ముందు ఆపాలని?
ఆ రాష్ట్రంలో తక్కువ రేటు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, అక్కడ ఆపటం, వాళ్ళందరికి ఫైన్లు వేయటం, జైలు వేయటం. ఎన్ని బళ్ళు సీజ్ చేశారు. వర్గాల దళిత జాతుల బిడ్డల్ని 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి విదేశాల్లో రాణించే విధంగా మంచి ఉన్నత చదువులు చదివి అక్కడే సెటిల్ అయి మంచి ఉద్యోగాల్లో మళ్ళీ తిరిగి గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ గుర్తుగా జ్ఞాపకంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని మా పామర్ నియోజకవర్గంలోనే 10 మంది దళిత బిడ్డలు బ్రహ్మాండంగా దళితవాడల్లో బ్రహ్మాండమైన మ్యాన్షన్ ఇల్లులు కట్టుకున్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు కూడా విదేశాల్లో రాణిస్తున్నారు బడుగు బలహీన వర్గాల బిడ్డలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పెట్టిన విదేశీ విద్య. దాన్ని కాళ్ళడ్డుకున్నావు. 29 అద్భుతమైన దళిత పథకాలు, దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి చంద్రబాబు గారు పెట్టిన పథకాల్ని నీ హయాంలో రద్దు చేశావు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సుపరిపాలన చేసుకుంటూ అన్ని సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకుంటూ అన్ని విభాగాల వారిని కలుపుకుంటూ తనదైన శైలిలో ఈ రోజున పెట్టుబడులను ఆకర్షించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, సంక్షేమం అందించటం, ఇంత చక్కగా పాలన నడుస్తుంటే గడిచిన ఈ 23 నెలల్లో వైకాపా పార్టీకి కనీసం ఒక్క న్యాయబద్ధమైన నిజంగా పోరాటం చేయడానికి ఒక్క సరైన సమస్య కూడా దొరకలా. ఇదే కూటమి పాలన తొలి విజయం. 23 నెలల్లో నిజంగా నిజాయితీగా నికాసైన సమస్య జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఒక్క సమస్య కూడా దొరకలా. పిచ్చెక్కిన వాళ్ళలాగా, లేకపోతే పని లేకపోతే పిల్లితల కొరికారంటారు సామెతేదో. మరి ఆ రకంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళ దిట్ట కాబట్టి, గోబల్స్ ప్రచారంలో వాళ్ళ మించిన లేరు కాబట్టి ఏదో ఒక నానా యాగి చేసి అలజడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజుకి కూడా కూటమి 10 కాలాలు సాగాలి, కూటమి 10 కాలాల పాటు కొనసాగాలి, చంద్రన్న పాలన చల్లగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. సూటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. దుర్మార్గపు దౌర్జన్య పాలన, దమనకాండ చేస్తూ దళితులపై ఉక్కుపాదం మోపుతూ నియంత పాలన చేసిన మీ పాలన ఎక్కడా? ఈ రోజున అడుగడుగున సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అనుకుంటూ అడుగడుగున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున టెన్షన్గా పెన్షన్లు అందించడం, ప్రతి వారం ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేయటం. ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా చూడండి, ఏ జిల్లా నుంచైనా చూడండి, చెప్పుకుంటూ పోతే అరగంట సేపు అభివృద్ధి గురించి చెప్పొచ్చు. యుద్ధ విమానాల తయారీకి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. యుద్ధ విమానాల తయారీకి అసలు విన్నామా ఎప్పుడైనా? అదేవిధంగా డ్రోన్ సిటీకి, స్పేస్ సిటీకి, ఏరో సిటీకి రాయలసీమ హబ్గా మారుతుంది. హార్టికల్చర్ 1,00,000 కోట్ల పెట్టుబడితో రాబోయే 7 సంవత్సరాల్లో భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగానే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించబోతుంది. వీటన్నిటితో పాటు నెల్లూరుకు వస్తే ఎలక్ట్రానిక్ హబ్, శ్రీ సిటీ, వాటన్నిటితో పాటు ప్రకాశం జిల్లాలో హైడ్రోగ్యాస్, రిలయన్స్ వారిది హైడ్రోగ్యాస్ వ్యవస్థ, ఇటు అమరావతికి వస్తే క్వాంటమ్ వ్యాలీ, యూనివర్సిటీస్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటితో పాటు కృష్ణా జిల్లాకు వస్తే ఇక్కడ పోర్టు శరవేగంగా పనులు సాగటం, గ్రీన్ఫీల్డ్ వ్యవస్థ, కనివిని ఎరగని రీతిలో నాగాయలంకలో రాకెట్ లాంచింగ్ సెంటర్, రాకెట్ రీసెర్చ్ సెంటర్. ఎప్పుడైనా ఊహించామా ఇలాంటివి వస్తాయని? ఇలాంటివన్నీ శరవేగంగా శంకుస్థాపన జరిగి పనులు సాగుతాయని ఊహించామా? పక్క జిల్లా గోదావరి జిల్లాలకు వెళ్తే శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజలు కూడా అన్నా క్యాంటీన్ భోజనం చాలా బాగుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలో రేణిగుంటలో మరో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
దర్శనం బాగా జరిగింది, ఇబ్బంది జరిగింది, లోపలంతా నీట్గా బాగా ఇబ్బంది జరిగింది. ఒరిస్సా ఇక్కడ పని ఉన్నారా కళాశాల భోజనం అది బాగానే ఉందమ్మా, రుచిగా ఇబ్బంది లేదు. మార్నింగ్ రోజు ఈరోజు అన్నా క్యాంటీన్ సర్ప్రైజ్ విజిట్ రావడం జరిగింది. అంతా కూడా అనేక ప్రాంతాల నుంచి, అటు అనగాన ఊరు నుంచి, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఊరు నుంచి, మా స్మిత్ ఊరు నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత బీహార్ నుంచి, రకరకాల ఒడిశా నుంచి వచ్చి అందరూ తింటా ఉన్నారు. టక్కమని ఆగి మనం రావడం జరిగింది ఈరోజు ఇక్కడ. నిజంగానే ఫుడ్ కూడా బ్రహ్మాండంగా పెడుతున్నారని చెప్పారు. ఇక్కడ అంతా టోటల్ కూడా కనుక్కుంటే క్లెన్లీనెస్ కానీ నీట్నెస్ కానీ బ్రహ్మాండం చేస్తున్నారు. తిరుపతి నుంచి కూడా చాలా మంది వచ్చి భోజనం చేస్తున్నారు. ఈ అందరితో ఎంక్వైరీ చేసిన తర్వాత కడుపు నిండా సరిపోయేటట్టు సామాన్య వ్యక్తి 5 రూపాయలకి అటు అన్నము, రసము, పప్పు, ఈరోజు క్యాబేజు, ఊరగాయ, పెరుగు ఇవన్నీ కలిపి 5 రూపాయలకి ఇచ్చి పేదవాడు కడుపు తింటున్న చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అట్నే ఇక్కడ ఒక భక్తుడు వచ్చినప్పుడు, ఇక్కడ భక్తుడు అంటే గుడికి వచ్చినారంట. గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ భోజనం చేద్దామని వచ్చారట. వచ్చిన వెంటనే అక్కడ తమిళనాడులో అమ్మ క్యాంటీన్ కన్నా అన్న క్యాంటీన్ బాగుంది, రుచికరంగా ఉంది, ఎక్కువ పెడుతున్నారు, బాగా కడుపున తిన్నానని చెప్పి ఒక మనిషి చెప్పడం జరిగింది. చాలా ఆనందం. ఎక్కడ కూడా తిరుచి నుంచి సో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్నం కూడా బ్రహ్మాండంగా పెడుతున్నారు. రోజుకి 600 మంది పర్ క్యాంటీన్ తింటాడు. అంటే మన కాళాశ్రీలో 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి టౌన్లో. ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా లెటర్ ఇచ్చున్నాం, అది రేణుగుంటలో పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టున్నాం. తప్పకుండా అది కూడా అక్కడ కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టే అన్నం కడుపుండా పెట్టే కార్యక్రమం చేస్తాం. అన్నదాత సుఖీ భవ అన్నట్టు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కడుపు నిండా తిని మరి కూటమి ప్రభుత్వంలో మన అందరినీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మోడీ గారిని అందరినీ కూడా మరి ఆశీర్వదించి పోయే కార్యక్రమం చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇట్లా సర్ప్రైజ్ విజిట్స్ ఎవ్రీ మంత్ నేను చెప్పకుండా అటు కాలేజ్ కాబట్టి కాలేజ్కి ఏ రకంగా చేస్తూ ఉన్నామో, స్కూల్కి ఏ రకంగా పోతా ఉన్నామో అదే రకంగా అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడి నుంచి సర్ప్రైజ్ విజిట్ చేస్తామని చెప్పి చేస్తున్నాం. ఇదేగా కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా కడుపు నిండా తిని పోవాలని చెప్తాను. థ్యాంక్ యూ.